ఫుల్ ఫ్లెజ్డ్గా ఏది చేద్దామని చేయలేదు నేను. జస్ట్ మనకు సిచ్యువేషన్ ఎలా వచ్చిందో, ఆపర్చునిటీస్ ఎలా వచ్చిందో దాన్ని బట్టి నేను వెళ్తూ వచ్చేసాను. ఆ షార్ట్లో ఏంటంటే ఆ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, ఆ బ్రిడ్జ్ పైన టెర్రరిస్టులు బాంబు పెడతారు. నాది ఆర్మీ క్యారెక్టర్ యాక్చువల్గా. ఆ బాంబుని తీసుకొని ఆ బాంబుతో పాటు దూకేయాలి కిందికి. సో తను జస్ట్ బాంబుని తీసుకొని దూకేయాలని చెప్పారు, బట్ ఎలా దూకాలి అనేది చెప్పలేదు. నేను బాంబుని తీసుకొని డైరెక్ట్గా స్ట్రైట్ దూకేశాను. స్ట్రైట్గా దూకొద్దట, తీసుకొని ఇలా పడాలన్న. ఫస్ట్ షాట్కి నేను అలా చేస్తే అది షాట్ ఓకే కాలేదు. సెకండ్ 1 మోర్ చేద్దామన్నారు. సరే 1 మోర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ 1 మోర్ చేశా. ఆయన చెప్పినట్టు దూకాను. ఇలా దూకడంతో కింద జస్ట్ అట్టపెట్టెలు పెట్టారు అంతే కింద, దానిపైన పడాలి. ఆ క్యారెక్టర్ చనిపోతున్న ఎపిసోడ్ చూస్తూ 5 మెంబర్స్ ఆన్ ద స్పాట్ చనిపోయారు. అది ఇప్పటిదాకా టీవీ ఇండస్ట్రీలో అదొక సెన్సేషన్. ఇప్పటిదాకా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. మేము యాక్టింగ్ చేయడం అంతే మా జాబ్ తప్ప అది వేరే ఏం లేదు. అది మనసు మీద తీసుకోవద్దు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హ్యాంగ్అవుట్ విత్ నవీన. మరి ఈరోజు హ్యాంగ్అవుట్లో మనం కలుసుకుపోయే సెలబ్రిటీ ఎవరు? ఆయన గురించి ఎక్కువ ఇంట్రొడక్షన్ ఇవ్వను, బట్ ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చాను దక్ష ఫిట్నెస్ స్టూడియో. మరి ఇంటర్వ్యూనే ఫిట్నెస్ స్టూడియోలో చేస్తున్నాం అంటే మన టీవీ ఇండస్ట్రీలో రాక్ చేస్తున్న ఫిట్నెస్ హీరో ఎవరో డైరెక్ట్గా చూడండి. So hi Selva. Hi. Welcome to Hangout with Navina. Thank you. సో ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట మీరు? అఫ్ కోర్స్, ఎప్పుడు మనకి అదే కదా. షూటింగ్ టైంలో మ్యాక్సిమం నేను జిమ్లో స్పెండ్ చేస్తాను. అదే కదా. జనరల్గా ఇంటర్వ్యూ అంటే మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటాం, లేకపోతే ఆఫీసెస్కి వెళ్తూ ఉంటాం, లేకపోతే పబ్స్కి, కాఫీ షాప్స్కి ఇలా వెళ్తూ ఉంటాం. జిమ్కి పిలిచారు అనగానే కొంచెం షాక్ అయ్యేంటి బాబు. అంటే ఇప్పుడు జనరల్గా ఆర్టిస్టులు కానీ లేకపోతే ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ కానీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ జాబ్స్లో బిజీ అయిపోయి ఎంతసేపు రిలాక్స్ అవ్వాలి, పార్టీస్లు పబ్బులని తిరుగుతుంటారు. బట్ నాకు అలాంటివి ఏమీ నచ్చవు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అంటే చాలా ఇష్టం. సో మ్యాక్సిమం నేను టైం ఉంది అంటే నేను వచ్చి జిమ్లో స్పెండ్ చేస్తాను మ్యాక్సిమం. ఫస్ట్ నుంచి కూడా నాకు ఇప్పుడు వచ్చిన అలవాటు కాదు అది. సో ప్రతి వాళ్ళు కూడా నేను ఇదే కోరుకుంటాను, హెల్తీగా ఉండండి, వెల్తీగా ఉండండి. మన దగ్గర ఎన్ని కోట్లున్నా వేస్టే, మనకి హెల్త్ లేనప్పుడు ఏమీ లేదు. సో హెల్త్ ఈజ్ వెల్త్. ఎప్పుడు కూడా అందరికీ కూడా అదే చెప్తున్నాను, హెల్త్ ఎప్పుడు మెయింటైన్ చేయాలని చెప్పి. సరే, ఓకే, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం దానికంటే. తప్పకుండా. సో లెట్స్ ఇట్. రొటీన్గా కూర్చొని మాట్లాడడము అందరూ కామన్గా చేస్తారు, బట్ మనం కొంచెం వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. వర్కౌటా? నేను చేస్తుంటాను, మీరు చూస్తుండండి. మనం చేస్తుంటాను, మీరు చూస్తుండండి. ఏముంది, పదండి. బాబాయ్ ఏం చేయాలి ఇక్కడ? ఇది పుల్అప్స్, జస్ట్ లాట్స్ గురించి. ఒక సెట్కి 10 రెపిటేషన్స్. అంటే ఇంతకుముందు 25 వరకు చేసేది, కొంచెం ఇప్పుడు బాడీ హెవీ అయింది కాబట్టి కొంచెం 10 మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్ళాలి నేను. సో అందుకోసమే మళ్ళీ ప్రయత్నం అనమాట. ఓకే, సూపర్ సూపర్. అసలు మీకు ఈ ఫిట్నెస్ ఫ్రీక్ అనేది ఎలా స్టార్ట్ అయింది చిన్నప్పుడు? అంటే ఏదో చేయాలని కాదు, బట్ నేను మూవీస్ చూసేవాడిని, ఇంగ్లీష్ మూవీస్. దాంట్లో సిల్వెస్టర్ స్టాలోన్, అర్నాల్డ్ మూవీస్, వాళ్ళ బాడీస్ని చూసి నేను చాలా ఇన్స్పిరేషన్. చిన్నప్పుడు ఎంత టీనేజ్ అప్పుడు 17-16 ఇయర్స్. ఆ టైంలో వాళ్ళ బాడీ చూస్తే బాడీ ఇలా ఉండాలా అనేసి ఒక ఇదిగా ఉండేదన్నమాట. సో అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ బాడీ బిల్డింగ్ చేయాలనేసి. సో ఆ ఇదితో నేను బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశా. 17-18 ఇక్కడే నేను ఫస్ట్ నుంచి, అంటే పేరెంట్స్ ఇక్కడే వచ్చి సెటిల్ అయ్యారు. ఎన్ని ఇయర్స్ వచ్చారు మీరు హైదరాబాద్? నేను 25 ఇయర్స్ అయింది హైదరాబాద్కి వచ్చి. అవునా? సో మీరు చైల్డ్హుడ్లోనే వచ్చేసారా? స్కూలింగ్ ఇక్కడ అక్కడ జస్ట్ 5th వరకు చేసి ఇటు వచ్చేసాం. ఓకే. సో మీకు అందుకే తెలుగు బాగా వచ్చిందా? తెలుగు, అవును. అంటే మ్యాక్సిమం ఇంట్లో తమిళే మాట్లాడేది, బయటకు వస్తున్నాయి తెలుగు, హిందీ, కంప్లీట్ తమిళియన్స్ కదా? తమిళియన్స్ ఫుల్. ఓకే, ఫుల్లీ తమిళియన్స్. సార్ మీ జిమ్మింగ్ అంతా హైదరాబాదే? హైదరాబాద్ బాడీ ఏంది ఇది? మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ ఇండియా టైటిల్ తీసుకున్నాను. టైటిల్ తీసుకున్నారా? మిస్టర్ హైదరాబాదా? ఓ, మిస్టర్ ఇండియాకి
6th. ఏ ఇయర్లోది? అది 98లో. ఓకే, అంటే మరి 98లో అంత భూమిలో ఉండి అలాంటి టైటిల్స్ కూడా తీసుకున్నాను మీరు, ఇంకా ఇంకేదో సాధించాలి, ఏదో లెవెల్కి వెళ్ళిపోవాలి అని అంటున్నాను. బట్ ఇటు సైడ్ జర్నీ ఎందుకు వచ్చింది? అంటే అనుకోకుండా రావడం జరిగింది ఇటువైపు. నేను అసలు ఫీల్డ్లో రావాలని ఎప్పుడు అనుకోలేదు, సినిమా ఫీల్డ్లోకి. అంటే ఒకసారి జస్ట్ ఇలాగే ఎవరో పిలిస్తే, మన ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి మూవీ తొలి ప్రేమ మూవీలో ఒక మోడల్స్ కావాలని చెప్పి పిలిచారు, బాడీ బిల్డర్స్ మోడల్స్ కావాలని పిలిస్తే జస్ట్ వెళ్ళాను. మాది ఒక గ్రూప్ ఉంది, ఒక 20 మెంబర్స్, అందరం కలిసి వెళ్ళాము. క్యాజువల్గా వెళ్ళాము, కూర్చున్నాం అక్కడ. పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసి పిలిచారు, ఇలాగా పిలిచి, సెల్వా నువ్వు బాడీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు, కీప్ ఇట్ అప్, ఎప్పుడు బాగా మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయని చెప్పేసి అప్రిషియేట్ చేశారు బాగా. సో అది నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీని ఇచ్చింది అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ తమ్ముడు మూవీలో అతనే ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి పెట్టించారు. యాక్చువల్గా ఆ క్యారెక్టర్ లేదు ఆ మూవీలో, బట్ నాకు పర్సనల్ ట్రైనర్గా కావాలి అని చెప్పేసి అతను ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి అతనికి ట్రైనర్గా ఆ సినిమాలో నేను అతనికి ట్రైనింగ్ ఇచ్చేటట్టు, నేను ఇంకొక చైనీస్ అతను ఆ క్యారెక్టర్ని అట్లా క్రియేట్ చేశారు. తర్వాత బద్రి సాంగ్ కూడా ఉంది కదా, సాంగ్లో నన్ను తను ఎత్తుకొని అతని భుజం మీద ఎత్తుకొని రన్నింగ్ చేస్తారని, అది చాలా హైలైట్ అయ్యేది ఆ సాంగ్. అంటే నా సాలిడ్ బాడీ, అతను కొంచెం స్లిమ్గా ఉంటారు కదా, సో అతను ఎత్తుకొని ఉరకడం అనేది చాలా హైలైట్ అయింది అనమాట. సో ఇది బాగా వర్కౌట్ అయింది అలాగా. సో అలా మన సినిమా ఇండస్ట్రీ జర్నీ అలా ఎంటర్ అయింది అది. మీ ఫిజిక్కి అండ్ బికాజ్ యూర్ వెరీ సూటబుల్, యువర్ ఫేస్ సో సూటబుల్ టు ద కెమెరాస్ అండ్ ఆల్. సినిమాల్లో ఏదో రేంజ్కి వెళ్ళిపోవాలి మేము, అలాగే ప్రయత్నించుంటాయి. ఎందుకు టీవీకి ఎందుకు వచ్చేసారు? అంటే అనుకోకుండా ఒకరోజు ఇలాగే శ్రీకాంత్ ప్రొడక్షన్లో నేను ఫొటోస్ ఇచ్చి వచ్చాను అందరిలాగానే. సో వాళ్ళు పిలిపించారనమాట, ఒక 4 days క్యారెక్టర్ ఉంటుంది, నెగిటివ్ క్యారెక్టర్ చేస్తావా అని చెప్పి పిలిచారు. ఆఫ్కోర్స్ చేస్తానని నేను క్యాజువల్గా వెళ్ళాను. 2-3 days షూటింగ్స్ చేశాను చక్రవాకంలో. ఆ తర్వాత మేడం గారు అన్నారు, సెల్వా ఈ క్యారెక్టర్ని నేను పెంచుదాం అనుకుంటున్నాను, చేస్తామంటే తప్పకుండా మేడం, వచ్చింది దాని గురించి కదా, తప్పకుండా చేస్తాను. ఆ 4 days క్యారెక్టర్ 4-5 years రన్ అయింది. ఓకే, అఫ్కోర్స్ మంజులా నాయుడు గారు ఎవర్ గ్రీన్, ఆవిడ దగ్గర ఎవరు చేసినా టాప్ అయిపోతారు. బట్ అది రాంగ్ చాయిస్ అని మీకు ఎప్పుడు అనిపించలేదా మీ పరంగా? అప్పటికి నేను ఒక 20 సినిమాస్ చేసి ఉన్నాను, దాంట్లో అసలు రికగ్నైజేషన్ రాలేదు మాకు. ఓకే, సో ఆఫ్టర్ సీరియల్ వచ్చిన తర్వాత ఒక్క సినిమా హీరోకి ఎంత వస్తుందో దానికి రెట్టింపు వచ్చింది ఈ సీరియల్ ద్వారా నాకు చక్రవాకంలో. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సీరియల్ని ఫాలో అయ్యేవారు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదరు, మోహన్ బాబు గారి వాళ్ళ ఫ్యామిలీ, ఆ సీరియల్లో వాళ్ళు ఆ సీరియల్ చూస్తున్నారని చెప్పేసి ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడక్కడ కలిశారు నాకు ఫంక్షన్స్లో. వాళ్ళు పర్సనల్గా చెప్పారనమాట, చక్రవాకం సీరియల్ మేము తప్పకుండా చూస్తాము అని చెప్పేసి. సో నాకు అంత పెద్ద బ్రేక్ని ఇచ్చిన సీరియల్ అది. కరెక్టే, బ్రేక్ని ఇచ్చింది. ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ సే, బట్ సినిమా రెప్యుటేషన్ వేరు కదా, సినిమా మార్కెట్ వేరు. రవితేజ కూడా మీలాగే ఒక 50-60 సినిమాల తర్వాతే హీరో అయ్యారు. ఆఫ్ కోర్స్. సో ఇఫ్ యూ వుడ్ హ్యావ్ వెయిటెడ్ వుడ్ హ్యావ్ గాన్ టు సమ్ గుడ్ రేంజ్. అంటే నేను ఆ టైంలో అంత ఆలోచించలేదు. సరే మనకు వచ్చిందే మహాభాగ్యం ఎక్కువ అని చెప్పేసి, ఆపర్చునిటీస్ ఏదొచ్చినా మనకి అటువైపు కానీ ఇటువైపు కానీ ఏదొచ్చినా మనకి మన కర్తవ్యం మనం చేస్తూ వెళ్ళిపోవాలి అన్న కాన్సెప్ట్తో నేను అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటు పెట్టలేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏది చేద్దామని చేయలేదు. నేను జస్ట్ మనకు సిచ్యువేషన్ ఎలా వచ్చిందో, ఆపర్చునిటీస్ ఎలా వచ్చిందో దాన్ని బట్టి నేను వెళ్తూ వచ్చేసాను స్టిల్ ఇక్కడ వరకు. సీరియల్ చేసేటప్పుడు ఎప్పుడు మూవీస్ ట్రై చేయలేదా? నేను చేశాను, మధ్యలో హీరోగా ఒక మూవీ చేశాను, బట్ అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అంటే దానికి పబ్లిసిటీ పెద్దగా చేయలేదు, దానికి అంత బ్రేక్ రాలేదు దానికి. ఓకే, సో అగైన్ 10 కౌంట్ అండి. 4, 5, 6, 7, 8, 9. ఇంకా నేను 10 కౌంట్ చేయను. సో నెక్స్ట్ వర్కౌట్ చేద్దాం. ఓకే, what is the weight of this? ఓన్లీ 50 kgs స్టార్టింగ్ కాబట్టి. ఓన్లీ 50? ఎస్. ఇది కూడా అంతేనా? అది కూడా అంతే. నేను 25 kgs లేక అప్ టు
200 అబవ్ లిఫ్ట్ చేస్తాను. మీరా 200? అందుకే మన టీవీ షోస్లో కానీ ఏ ప్రోగ్రామ్స్లో అయినా కూడా ఎవరినైనా ఈజీగా లిఫ్ట్ చేసేస్తుంటాను అన్నమాట. ఈ మధ్య టీవీ సీరియల్స్ లేదా సాహసాలు కూడా చేశారంటే ట్యూబ్ లైట్స్ పగలగొట్టుకోవడం. యా, ఈ పక్కింటి అమ్మాయి సీరియల్లో ఒక ఫైట్ పెడదామని చెప్పేసి డైరెక్టర్ గారికి చెప్తే పెట్టారనమాట. సో నాకు నేనుగా ఓన్గా కంపోజింగ్ చేసుకున్నాను. సో దాంట్లో ట్యూబ్లైట్స్ తెప్పించండి, నా మీద బ్రేక్ చేపిద్దాము అని చెప్పేసి ఒక 4 ట్యూబ్లైట్స్ని పలగొట్టించాను ఆ పైన. అంటే కొట్టేవాళ్ళు కరెక్ట్ కొట్టాలి యాక్చువల్గా, బట్ కొట్టేవాళ్ళు కొంచెం మిస్టేక్ చేశారు, నాకు దెబ్బ తగిలింది. ఎవర్గ్రీన్ మార్క్. సినిమాల్లో ఎప్పుడైనా ఇలాంటి రిస్కీ షాట్స్ చేశారా? యా, చేశాను. హిందీ మూవీలో ట్యాంగో చార్లీ, దాంట్లో బాబీ డియోల్ అండ్ అజయ్ దేవ్గన్ హీరో. దానిలో ఒక షాట్ ఎలా అంటే 40 ఫీట్ నుంచి కింద దూకాలి. డైరెక్టర్ మన ఇక్కడ హైదరాబాదీ మణిశంకర్ గారు. సో అతనికి నా గురించి తెలుసు, మామూలుగా నేను కొంచెం చిన్న చిన్న రిస్కీస్ చేస్తానని చెప్పేసి. అయితే అతనికి ఫైట్ మాస్టర్కి పిలిచి తిను రియల్గా చేస్తాడు, ఏదైనా స్టంట్స్ ఉంటే ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి డైరెక్ట్గా అతనికి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో తను 40 ఫీట్ నుంచి దూకే షాట్ ఉంది, చేస్తామన్నారు. తప్పకుండా చేస్తానని చెప్పా. అంటే ఫస్ట్ భయం వేసింది, బట్ పెద్ద డైరెక్టరు ఆయన మన గురించి ఎక్కువ చెప్పి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. చేయకపోతే బాగోదేమో అని చెప్పేసి నేను కొంచెం రిస్క్ ఉన్నా కూడా డేర్ చేసి ఏమన్నా కానీ అని చెప్పేసి దేవుడి పైన భారం వేసేసి దూకేశా. కానీ ఫస్ట్ షాట్లో ఏమైందంటే ఫాల్ట్, అతను ఎలా దూకాలి అనేది చెప్పలేదు ఫైట్ మాస్టర్. నార్మల్గా దూకడం అంటే ఇప్పుడు మనం ఎలా జంప్ చేస్తామో అలా చేసేసాం. ఆ షాట్లో ఏంటంటే ఆ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, ఆ బ్రిడ్జ్ పైన టెర్రరిస్టులు బాంబు పెడతారు. నాది ఆర్మీ క్యారెక్టర్ యాక్చువల్గా. ఆ బాంబుని తీసుకొని ఆ బాంబుతో పాటు దూకేయాలి కిందికి. సో తను జస్ట్ బాంబుని తీసుకొని దూకేయాలని చెప్పారు, బట్ ఎలా దూకాలి అనేది చెప్పలేదు. నేను బాంబుని తీసుకొని డైరెక్ట్గా స్ట్రైట్ దూకేశాను. స్ట్రైట్గా దూకొద్దట, తీసుకొని ఇలా పడాలన్న. ఫస్ట్ షాట్కి నేను అలా చేస్తే అది షాట్ ఓకే కాలేదు. సెకండ్ 1 మోర్ చేద్దామన్నారు. సరే 1 మోర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ 1 మోర్ చేశా. ఆయన చెప్పినట్టు దూకాను. ఇలా దూకడంతో కింద జస్ట్ అట్టపెట్టెలు పెట్టారు అంతే కింద, దానిపైన పడాలి. పడడంతో షోల్డర్ మీద పడ్డాను. షోల్డర్ మీద బాగా ఎఫెక్ట్ అయింది. ఒక 2 ఇయర్స్ వరకు ఆ పెయిన్ ఇదవ్వలేదు. అంటే షాట్ మాత్రం ఓకే, బట్ పెయిన్ బాగా దీని మీద పడడం వల్ల కొంచెం ఇంజురీ అయింది. 2 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యా దీనికి. బట్ ఓకే, ఇవన్నీ రిస్కులు చేస్తే తప్ప ఇది కాదు. అప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. సీరియల్స్లో కూడా ఏదో చిన్న చిన్న రిస్కులు చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే రిస్కీస్ అంటే నాకు ఇష్టం, రఫ్గా చేస్తుంటాను అన్నీ. కానీ ఈ సీరియల్స్లో మీరు ఏం చేయలేదు కదా? చక్రవాకం, మొగల్ రేకుల సీరియల్లో చక్రవాకంలో చేశాను ఫైట్స్. దానిలో ఒక ఫైట్ 3 డేస్ చేశాం. ప్యూర్లీ సినిమా ఫైటర్స్ని పెట్టి 3 డేస్ షూట్ చేసాం ఒక ఫైట్ని సినిమా రేంజ్లో. మేడంకి చెప్పా, మేడం ఇట్లా నేను స్టంట్స్ చేస్తాను రియల్గా, మీరు ఒక 5-6 మెంబర్స్ రియల్ ఫైటర్స్ని పెట్టండి సినిమా వాళ్ళని, మంచి సినిమా ఫైట్ చేద్దాం అనేస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. సినిమా ఫైట్స్ చేశాను అన్నమాట దీనిలో. బాగుంది. సో నాకేంటంటే రొటీన్గా అందరూ హీరోయిన్స్ అంటే వస్తారు, స్వీట్గా డైలాగ్స్ చెప్తారు, స్వీట్గా ఏదో ఫోజులు ఇస్తారు, అమ్మాయి అబ్బాయితో మాట్లాడతారు. అలా కాదు, సంథింగ్ డిఫరెంట్, ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలన్న ఉద్దేశం అది. ఏదైనా కూడా దానికే తపన పడుతుంటాను. ఏదైనా కూడా డిఫరెంట్గా చేయాలి అంటే వచ్చింది. మీరు బాడీ మేకింగ్లో వాటెవర్ ద ఫిట్నెస్లో చాలామంది డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటారు. మీ స్పెషాలిటీ ఏంటి? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బాడీ యూ మేక్ అదర్స్ కంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాడీ అన్నది చాలా తక్కువ మందికి ఆ నాలెడ్జ్ ఉంటుంది. అంటే బాడీ బిల్డింగ్ చేయాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాడీ బిల్డింగ్ అంటే ఎవరికి తెలీదు, మ్యాక్సిమం ఎవరికి తెలీదు. ఆ టైంలో నేను ఇండస్ట్రీకి వచ్చాను. నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్గా తీసుకున్నారు నన్ను. ఓ బాడీ అంటే ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనేసి. సినిమా ఇండస్ట్రీలోనే ఒక టాక్ అనమాట, సినిమాలో కానీ సీరియల్స్లో కానీ. ఆ 6 ప్యాక్స్ అన్నది మనమే ఇంట్రొడక్షన్ ఇచ్చినాము అప్పట్లో.
యూ హ్యావ్ 6 ప్యాక్ దట్ టైమ్ ఓన్లీ. యా, ఫొటోస్ ఉన్నాయి, చూపిస్తాను. ఓకే. నేను మిస్టర్ ఇండియాకి వెళ్ళిన పిక్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, అవి చూపిస్తాను. బాడీ అంటే ఇలాగ కూడా ఉండొచ్చా అనేసి ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. అలా మెయింటైన్ చేశాను. నాది వెస్ట్ వచ్చి 28 జస్ట్ స్లిమ్ అనమాట. షోల్డర్ 46. మై గాడ్, 46 to 28. ఇలా ఉండేది వీ షేప్లో. వావ్. సో ఆ టైంలో అంత పీక్కి వెళ్ళి మనల్ని చూసి కొన్ని వేల మంది ఇన్స్పైర్గా తీసుకొని యూత్ బాడీ బిల్డింగ్ ఈ రోజున ఒక్కొక్కరు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. నన్ను ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ అయ్యి వాళ్ళని చూస్తుంటే నాకు అదే హ్యాపీ అనిపిస్తుంటుంది అనమాట. నన్ను ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళే అంటారు ఇప్పుడు కూడా. మొన్న కూడా రీసెంట్గా ఒక అతను 10 days బ్యాక్ ఒక చిన్న అబ్బాయి, వాడు ఒకప్పుడు ఒక 8-10 years బ్యాక్ వాడు జస్ట్ బచ్చా అనమాట నా ముందు. వాడు అన్న అనుకుంటే నా వెనకాల తిరిగేవాడు. ఈ రోజున వాడు యూఎస్లో సెటిల్ అయ్యాడు. అక్కడ వాడు బాడీ బిల్డింగ్ చేసి ఒక రేంజ్లో బాడీ బిల్డర్ తయారు అయ్యి వాడు ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక లాస్ట్ మంత్ టచ్లోకి వచ్చాడు ఫేస్బుక్ ద్వారా. మేము ఫేస్బుక్లో మాట్లాడుకుంటే అన్న వాడు ఒకటే మాట చెప్పాడు, అన్న ఆ రోజు నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, నేను ఈ రోజున నేను బాడీ బిల్డింగ్ చేశాను అని చెప్పేసి వాడు వీడియో పంపించాడు. ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అయిపోయాడు వాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఓ అట్లీస్ట్ మనము ఒక 10 మందికి ఉపయోగపడ్డాం అన్న ఫీలింగ్ అనమాట. అలా మీ ట్రైనింగ్లో పర్ఫెక్ట్గా ఇప్పటికీ కూడా మీరు గైడ్ చేస్తూ బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చాలామంది ఇప్పటికీ నన్ను చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. నేను బిఫోర్ అంటే ఇండస్ట్రీకి రాకముందు ట్రైనర్ ఇచ్చేవాడిని. ఐడిపిఎల్లో జిమ్ ఉండేదన్నమాట. అప్పుడు నేను కోచింగ్ ఇచ్చేవాడిని అక్కడ. సో అక్కడ నుంచి కూడా చాలామందిని నేను బాడీ బిల్డర్గా తయారు చేసి కాంపిటీషన్స్కి తీసుకెళ్ళేవాడిని నాతో పాటు. సో మీరు ఉన్న టైంలో నిజంగానే సినిమా హీరోలు కూడా ఎవరు కూడా ఈ 6 ప్యాక్ అని జిమ్ బాడీస్ అని ఏం లేవు. నార్మల్గా వాట్ దే ఆర్ అండ్ దే ఆర్. అప్పట్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారే మన పవర్ స్టారే కొంచెము కరాటేస్ ఇవన్నీ కూడా చేసుకునేవాళ్ళు. ఆయన ప్రొఫెషనల్లీ బ్లాక్ బెల్ట్. యా. చూడ్డానికి చాలా స్లిప్గా ఉంటారు, బట్ ఆయన ఒక పంచ్ పవర్ ఉంటుంది. నాలాంటి బాడీ బిల్డర్స్ కూడా జస్ట్ ఒక పంచ్ ఇస్తే ఒక 5 feet బ్యాక్ వెళ్ళాల్సింది, అంత పవర్ అనమాట. ఎందుకంటే అతను రియల్ స్టంట్స్ చేశారు. అంటే సినిమాలు చూస్తే ఇది డూప్ అనుకుంటారా అని చెప్పేసి ఓపెన్గా ఒక ఆడిటోరియంలో పర్సనల్గా పబ్లిక్ మధ్యన చేశారు అనమాట స్టంట్స్ రియల్గా. ఇక్కడ హరిహర కళాభవన్ అని సికింద్రాబాద్లో ఉంది. ఆ హాల్లో పర్టికులర్గా ఈ స్టంట్స్ కోసమే అని చెప్పేసి పబ్లిక్ని ఇన్వైట్ చేసి పబ్లిక్ మధ్యలో చూపించారు. అది ఆ కార్లు ఫింగర్స్ పైన వెళ్ళడము, ఆయన పడుకుంటే పెద్ద గన్నెట్రాయి అతని పైన పెట్టి పగల కొట్టడము, కారు 60 స్పీడ్లో వస్తే ఈయన ఆపుతారు. అది ఇవన్నీ చేశారనమాట లైవ్లో. వావ్, సూపర్. మరి యూ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపో విత్ హిమ్ కదా ఆ టైంలో. ఆ ర్యాపోని మీరు ఇప్పుడు మెయింటైన్ చేయలేదా? నెవర్ ట్రైడ్ టు గో బ్యాక్? ర్యాపో అదే ర్యాపో ఉంది ఇప్పటికి కూడా. బట్ నేను ఇటువైపు బిజీ అయిపోయాను, సీరియల్స్ వైపు, సినిమా వైపు వెళ్ళట్లేదు. చాలా కాలం అయిపోయింది అటువైపు వెళ్ళి. సో ఆ సిచ్యువేషన్ రాలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికీ నేను తన దగ్గరికి వెళ్తే మంచిగానే రిసీవ్ చేసుకుంటారు, పాత పరిచయం. ఎందుకంటే అప్పట్లో బాగా క్లోజ్గా తమ్ముడు టైంలో అయితే రెగ్యులర్గా కొన్ని అవర్స్ టుగెదర్ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం షార్ట్ లైన్ టైంలో. అది లేట్ నైట్స్లో. చాలా మంచి పర్సన్, చాలా హార్ట్ఫుల్ పర్సన్ అనమాట. ఆ ర్యాప్ ఇప్పటికీ అలాగే ఉంది. మనం ఎప్పుడన్నా కలిస్తే రేర్గా లాస్ట్ ఒక 3-4 years బ్యాక్ కలిశాను. అప్పటికి అదే రిసీవింగు. నేను వెళ్ళాను, పక్కనే కూర్చున్నాను. సెల్వా ఇంట్లో సీరియల్స్ చూస్తుంటాము అప్పుడప్పుడు అని చెప్పి అన్నారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఆ ర్యాప్ అలాగే ఉంది, ఎలా ఎప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నాం. ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అని ఎప్పుడు అడగలేదా మీరు? అంటే నాకు ఆలోచన రాలేదు. బట్ అడిగితే ఒక మోమాటం, ఏమనుకుంటారో అనేసి. నాకేంటంటే ఎవరిని నోరు తెరిచి అడగలేను, మోమాటం ఎక్కువ. ఎవరైనా ఇస్తే మాత్రం ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేస్తాను. సో అది చూద్దాం, అదే వెయిటింగ్. మంచి క్యారెక్టర్ ఫ్యూచర్లో మూవీస్లో నెగిటివ్ రోల్ ఆర్ ఏ రోల్ అయినా పర్వాలేదు, బట్ ఒక మంచి బ్రేక్ గురించి చూస్తున్నాను మూవీలో. గాడ్ నోస్, చూడాలి. టీవీలో ఓవర్ రిజిస్టర్డ్ అయిపోతే కూడా సినిమాలో మనకు అవకాశం రాదు. అదే హౌ మచ్ డు యూ బిలీవ్ ఇన్ ఇట్?
ఏమైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా అలాంటివి? నేను అది నమ్మను. ఎందుకంటే అందరూ అలా అనుకుంటూ పోతే ఇంకా టీవీ వాళ్ళకి లైఫే ఉండదు. ఎవరైనా ఒక మంచి డైరెక్టర్స్ గుర్తించాలి. ఎందుకంటే టీవీ వాళ్ళు అనేసి ఈ రోజున ఎవరికి ఇది లేదు. సినిమా వాళ్ళకంటే టీవీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఫెమిలారిటీ వైజ్ కానీ నేమ్ వైజ్ కానీ సినిమా వాళ్ళకంటే టీవీ వాళ్ళకి ఎక్కువ ఉంది. సో సినిమా వాళ్ళు కూడా ఇక్కడనే వస్తున్నారు చాలామంది కూడా. సినిమా యాక్టర్స్ కూడా టీవీలో వస్తున్నారు ఈ రోజున. సో నేను ఎప్పుడు అది బిలీవ్ చేయను. ఒక మంచి పెద్ద డైరెక్టర్ గుర్తించి ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే వాళ్ళకన్నా మంచి పర్ఫార్మెన్స్ చేసే కెపాసిటీ ఉంది టీవీ వాళ్ళకి. సో చూస్తున్నాను అదే ఆపర్చునిటీ వస్తే మాత్రం దానికి 101% నేను సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఓకే. అండ్ మామూలుగా డాక్టర్ అవ్వాలన్నా ఇంజనీర్ అవ్వాలన్నా చాలా ఖర్చు అవుతుంది. యూ హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. అలాగే ఒక 6 ప్యాక్ చేయాలన్నా కంప్లీట్ బాడీ మేక్ చేయాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని చాలా అదని ఈజీగా చేసుకోవచ్చు. బట్ బాడీ బిల్డింగ్ అన్నది డైలీ ఒక 3 to 4 hours పెట్టాలి దీని మీద. ఓకే. ఒకటి వర్కౌట్ చేయడమే కాదు, దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి, రెస్ట్ ఉండాలి దానికి తగ్గట్టు. ఈ 3 ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలి. ఆ 3 ఈక్వల్గా మ్యాచ్ అవుతూనే ఒక బాడీ బిల్డర్ తయారవుతుంది. సో నేను బిఫోర్ అలాగే చేసేవాడిని. నాకు అప్పుడు పెద్ద జాబ్ ఏమి ఉండేది కాదు. ఫ్రీ టైం ఎక్కువ ఉండేది. 3 hours మార్నింగ్, 2 hours ఈవినింగ్ చేసేవాడిని ప్రొఫెషనలీగా. ఫుడ్ తీసుకునేవాడిని, రెస్ట్ ఎక్కువ తీసుకునేవాడిని. ఈ 3 అలా ఈక్వల్గా మెయింటైన్ చేశాను కాబట్టి ఈ రోజున బాడీ బిల్డింగ్లో నేను సక్సెస్ అయ్యాను. సో నేను అదే చెప్తాను ఎవరికైనా కూడా, ప్రతి వాళ్ళకి కూడా హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కోట్లు సంపాదించినా కూడా హెల్త్ లేకపోతే ఏమీ లేదు. సో నేను ప్రతి వాళ్ళకి అదే చెప్తాను, మనము ఎంత సంపాదించాం అనేది ఇంపార్టెంట్ కాదు, హెల్త్ మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ప్రతి వాళ్ళకి అదే చెప్తుంటాను. ఎవ్రీడే కంపల్సరీ ఒక 45 minutes హెల్త్ మీద మీరు వర్కౌట్ చేయాలి. అది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా. మనం డైలీ ఫుడ్ మనకి ఎలాగో డైలీ ఎక్సర్సైజ్ కూడా అలాగే. కంపల్సరీ బాడీకి ఒక 45 minutes జాగింగ్ ఏం లేదు, ఒక 15 minutes జాగింగ్, ఒక 15 minutes అబ్డమిన్స్, ఒక 15 minutes వార్మప్. ఈ 45 minutes మనం డైలీ కేటాయించగలిగితే ఎప్పటికీ హెల్తీగా ఉండగలుగుతాం. అది నా ఫీలింగ్. 15 minutes వార్మప్, 15 minutes అబ్డామెన్, 15 minutes జాగింగ్. ఓ ఓకే. చాలు ఎక్కువ వెయిట్స్ పెద్ద చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది చేసుకుని ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే చాలు. నా ఒపీనియన్ అయితే అది. నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బాడీ బిల్డింగ్లో ఆల్మోస్ట్ పీక్కి వెళ్ళేసి వచ్చేసాను. నేను ఆల్రెడీ ప్రూవ్డ్. ఇప్పుడేంటి ఫిట్గా కనిపించాలి, ఎక్కడ ఫ్యాట్ లేకుండా, ముఖ్యంగా ఈ బొజ్జ లేకుండా. ముఖ్యంగా ప్రతి వాళ్ళకి కూడా ఇది ఒకటే ప్రాబ్లం ఉంటుంది. 90% ఆఫ్ ద ఇండియన్స్ హావ్ ద సేమ్ ప్రాబ్లం ఇంక్లూడింగ్ మీ. సో నేను అదే చెప్తాను అందరికి కూడా. ఈ బొజ్జ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళు వెయిట్ని లేపుతున్నట్టే ఎవ్రీ సెకండ్ కూడా. ఈ బొజ్జ ఉంటే మ్యాక్సిమం ఒక 8 to 10 kgs ఉంటుందేమో ఇది టమ్మీ. ఓకే. ఆ 10 kgs వాళ్ళు మోస్తున్నట్టే ఇంకా ఎవ్రీ టైం. ప్లస్ వాళ్ళకి కంఫర్టబుల్గా కూర్చోలేరు, లేవలేరు, ఇలా తిరగలేరు, ఇలా చేయలేరు. ఎవ్రీ సెకండ్ వాళ్ళకి ఆ భారం మోస్తున్నట్టే. సో అందరికీ అదే చెప్తుంటాను, టమ్మీ లేకుండా మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా ఎవరైనా కూడా. సో దాని మీద వర్కౌట్ చేయండి. మీరు వెయిట్లు లేపేసి పెద్ద ట్రైసెప్స్ బైసెప్స్ పెంచవలసిన అవసరం లేదు. జస్ట్ 15 minutes జాగింగ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాగింగ్, 15 minutes వార్మప్ చేసి ఒక 15 minutes అబ్డమినల్స్ చాలు. ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. సో సెల్వన్ నుంచి మంచి అబ్డామెన్ టిప్స్ మనం తీసుకుందాం. అబ్డామెన్ ఈజీగా మనలాంటి బద్ధకస్తులకి, ఎస్పెషల్లీ నాలాంటి బద్ధకస్తులకి నేను చూపిస్తాను, శ్రమ లేకుండా ఈజీగా అయ్యేవి. ట్యూనప్ చూస్తూనే ఉండండి, చూపిస్తాను ఎండ్ అయ్యే లోపు. దానికంటే ముందు వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ వెయిట్? నా వెయిట్ ఇప్పుడు 85. హైట్ 5'9". 5'9", 85. ఓకే, ఫర్ యువర్ బాడీ. అండ్ ఇందాక నేను అడిగినట్టే ఎక్స్పెన్సివ్ అని అనుకున్నాం కదా, సో చాలా ఖర్చు అవుతుంది బాడీ బిల్డింగ్కి. ఖర్చు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లేనివాడు వాడి స్థాయిలో మెయింటైన్ చేస్తాడు, ఉన్నవాడేమో లక్షలు దాని మీద పెడతాడు.
బట్ ఉన్నవాడు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా వాడు తయారు చేయని బాడీని లేనివాడు బ్యూటిఫుల్గా తయారు చేయగలుగుతాడు. ఎలా అంటే హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు లేనివాడు ఏంటంటే వాడికి కసి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేనే, ఎవరిదో గురించి కాదు చెప్పేది, ఎగ్జాంపుల్ నేను ఇండస్ట్రీకి రాకముందు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అప్పుడు ఏంటంటే ఫుడ్ కూడా ఉండేది, అంటే ఫుడ్ కూడా మనం పెట్టుకునే కెపాసిటీ లేదు. అప్పుడు బర్నింగ్ ఉండేది. ఐ వాంట్ టు డూ బాడీ బిల్డింగ్ అంటే నాకు పిచ్చి. ఆ పిచ్చి ఎంత పీక్ ఉండేదంటే అసలు ఏమైనా చేయాలి, ఇంకా ఏమైనా చేసి బాడీ బిల్డింగ్ చేయాల్సిందే తప్ప అని చెప్పేసి 3-4 గంటలు జిమ్లో స్పెండ్ చేసేవాడిని. అప్పుడు ఫుడ్కి కూడా పెద్దగా మనకి అంత అంటే అప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోలేని పరిస్థితి అనమాట. కేవలం నేను ఆ టైంలో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక బ్రెడ్ బటర్ తినేవాడిని. అలా ఆ కసి ఉండేదన్నమాట. ఆ కసి ఈ రోజు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చింది. బట్ నా ముందర ఎంతోమంది బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశారు, మధ్యలో వదిలేశారు, వెళ్ళిపోయారు. బట్ స్టిల్ నేను ఈ రోజు వరకు కూడా అదే లెవెల్ మెయింటైన్ చేస్తున్నాను. నా ముందు కొన్ని వందల మంది వచ్చారు, చేశారు, సక్సెస్ అవ్వలేదు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇట్లా నాతో పాటు మిస్టర్ ఇండియాకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి చాలామంది వచ్చారు. అప్పుడు అస్సాంలో జరిగింది మిస్టర్ ఇండియా. నాతో పాటు ఈక్వల్గా నాతో పాటు చేసిన వాళ్ళు ఈ రోజున వాళ్ళు కూడా ఇంత బొజ్జలు వేసుకొని వాళ్ళు అలాగే ఇదైపోయారు. బట్ స్టిల్ నేను అదే మెయింటైన్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆ ప్యాషన్ నాకు. బాడీ అంటే అసలు ఫస్ట్ నుంచి నన్ను చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు. సో మనము వేరే వాళ్ళలాగా అవ్వద్దు, ఇప్పటికీ మనం నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అన్న తాపత్రయం ఎక్కువ నాకు. సో అందుకని వాళ్ళ గురించైనా ఇంకా అట్లీస్ట్ నేను చేయాలని చెప్పేసి నాకు ఇంకా అది అలా మెయింటైన్ చేస్తున్నాను. సూపర్. సో బట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ఫిజికల్ ట్రైనర్ని పెట్టుకోవాలి అంటే పర్సనల్ ట్రైనర్కి 15,000 దాకా ఉంటుంది. 15,000 తక్కువ మినిమం. జిమ్ ఫీజు పర్ మంత్ ఒక 4-5,000. అవును. ప్రోటీన్ షేక్స్, ఒక షేక్ వారం వచ్చే షేక్ ఒక 6,500. ఒక 50,000 కావాలి మంత్లీ. అది ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళకి ఏముంది, వాడు వస్తాడు నాలాగా 3 hours గొడ్డులా కష్టపడతాడు, వాడుకున్న దాంట్లో బ్రెడ్ బటర్ ఏదో తిని వాడు అలా మెయింటైన్ చేస్తాడు. బట్ వాళ్ళు చాలా ఈజీగా పికప్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ కసి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఉన్నది అనుకోండి, ఏముందిలే చాలా లేజీగా ఏముందిలే చేద్దాంలే అనేసి అలా చాలామంది. నేను అదే చెప్తాను అందరికి కూడా, మనకి ఎంత లావియస్ లైఫ్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా కూడా హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఇది ఉండాలి ఎప్పటికి కూడా. సో అందరూ ఫాలో అవ్వండి. సో మామూలుగా మజిల్ రావాలంటే ఏం తినాలి? మజిల్ తింటే రాదు, వర్కౌట్ చేస్తే వస్తుంది. వర్కౌట్ చేయడంతో పాటు వి హావ్ టు టేక్ ద ప్రోటీన్. దిస్ ఇస్ గుడ్ మజిల్ కదా. నేను ఎప్పుడు కూడా ప్రోటీన్స్ కానీ ఈ యాక్చువల్గా ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ ఏం చేస్తారంటే ఈ రోజుల్లో చాలామంది కూడా సప్లిమెంట్స్ కానీ ఈ ఇంజెక్షన్స్ యూజ్ చేస్తారు జనరల్గా. అంటే బాడీ బిల్డింగ్ తొందరగా పికప్ అవ్వాలి, బాడీ తొందరగా మనము ఒక షేప్కి తీసుకురావాలని చెప్పేసి ఇవన్నీ వెళ్తుంటారు. బట్ నేను ఎప్పుడు అది ప్రిఫర్ చేయలేదు. ఈ రోజు వరకు కూడా నాకు అది అంటే ఏంటి అనేది కూడా తెలియదు. హార్డ్ వర్క్ చేస్తాను, ఆ హార్డ్ వర్క్ మీదనే ఇంత తీసుకొచ్చాను నేను బాడీని. నేను ఎప్పటికీ కూడా ప్రోటీన్స్ సప్లిమెంట్స్ కానీ ఎప్పుడు తీసుకోలేదు. సో అదేంటంటే ఇప్పుడు బాగుంటుంది బాడీ, బట్ ఫ్యూచర్లో అది బాడీకి ఎఫెక్ట్ పడుతుంది. సో నేను అది అందరికీ అదే చెప్తుంటాను. ఏదో ఈ జవానీలో అంటే యంగ్ ఏజ్లో మనకు అవన్నీ కనిపించదు, తొందరగా బాడీ పికప్ చేసేయచ్చు అని చెప్పేసి చాలామంది అలా దాన్ని ఫాలో అవుతుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. న్యాచురల్ ఈజ్ న్యాచురల్. ఎప్పటికి కూడా న్యాచురాలిటీ ఎప్పటికి బాగుంటుంది. సో నేను అదే ప్రిఫర్ చేస్తాను. నేను అందరికి చెప్తుంటాను కూడా అదే, న్యాచురల్గా ఉండండి, న్యాచురల్గా హార్డ్ వర్క్ చేయండి చాలు. ఇప్పుడు మీరు 3 నెలల్లో చేసేది 6 నెలలు కానీ పర్వాలేదు, నో ప్రాబ్లం. 6 నెలలు కష్టపడండి, వచ్చేస్తుంది. నేను బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు వితిన్ 6 monthsలో బాడీని ఒక షేప్కి తీసుకొచ్చాను, ప్రొఫెషనల్ షేప్ తీసుకొని అక్కడి నుంచి నేను అదే మెయింటైన్ చేస్తున్నాను టిల్ ఇప్పటివరకు కూడా. ఫైన్. అండ్ చక్రవాక మొగల్దెక్కులు చేసిన మీ పీక్ టైంలో హ్యాడ్ వెరీ గుడ్ ఇమేజ్ విచ్ ఈస్ మోర్ దెన్ అ హీరో. అండ్ ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఉండేదంట. చాలా ప్రపోజల్స్ వచ్చేవంట మీకు? చాలా ప్రపోజల్స్ అంటే ఇంకా
కోర్స్ ఇప్పుడు ముఖ్యంగా గర్ల్స్ ఎస్పెషల్లీ బాడీ అంటే ఇలా ఉండాలి అని కొన్ని వేల మంది చెప్పడం విన్నాను అంటే నేను డైరెక్ట్గా చూశాను వాళ్ళని. సో వచ్చాయి, అప్పట్లో చాలా వచ్చాయి. జనరల్గా అబ్బాయిల ప్రపోజల్స్ చాలా విన్నాను. నా అమ్మాయి ఎలా ప్రపోజ్ చేస్తుంది విన్నాను. కొన్ని మంచి ప్రపోజల్స్ చెప్పండి మీకు వచ్చిన దాంట్లో బెస్ట్ ప్రపోజల్స్. అంటే వాళ్ళు డైరెక్ట్గా ప్రపోజల్ పెట్టారు, ఇట్లాగా ఇండైరెక్ట్గా చెప్తుంటారు. మీ బాడీ నుంచి వస్తుంది ఫస్ట్, మీ బాడీ బాగుందని అంటారు. కోర్స్ నేను బాడీ కష్టపడి చేశాను కాబట్టి బాడీ బాగానే ఉంటుంది అలా అంటే వాళ్ళ డైరెక్ట్ ఒపీనియన్ చెప్పరు వాళ్ళు. మీ బాడీ బాగుంటుంది, మీ యాక్టింగ్ బాగుంటుంది, మీ స్మైల్ బాగుంటుంది, ఈ విధంగా ఇండైరెక్ట్గా వస్తుంటారు అన్నమాట. డైరెక్ట్గా ఎవరు చెప్పరు. సో ఇప్పటిదాకా అలాగే జరిగింది. సో మీ క్యారెక్టర్ దేంట్లో చనిపోయేటప్పుడు చక్రవాకంలో ఆ ఇక్బాల్ క్యారెక్టర్ చనిపోతుంది. ఆ క్యారెక్టర్ చనిపోతున్న ఎపిసోడ్ చూస్తూ 5 మెంబర్స్ ఆన్ ద స్పాట్ చనిపోయారు. అది ఇప్పటిదాకా టీవీ ఇండస్ట్రీలో అదొక సెన్సేషన్. ఇప్పటిదాకా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. సినిమా వల్ల ఓకే వేరే ఇన్సిడెంట్స్ ఏవేవో అయ్యాయి, అది వేరు. బట్ టీవీ ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం కూడా అవ్వాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అంత డెప్త్ వెళ్ళిపోయారు, ఇన్వాల్వ్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. ఫీమేల్సా మేల్సా? 4 ఫీమేల్స్ 1 మేల్. మై గాడ్, దే ఆర్ నాట్ అలైవ్. ఆన్ ద స్పాట్ డెడ్. నేను వెళ్ళాను. కాదు హార్ట్ అటాక్ వచ్చిందా? ఓ మై గాడ్. ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇక్కడ లోకల్లో. సో నేను అదే చెప్తుంటాను, ఎక్కడ అంటే ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కూడా సీరియల్స్ చూడండి, సినిమాలు చూడండి, గేమ్ షోస్ చూడండి, అన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి తప్ప అది మనసు మీద పర్సనల్గా తీసుకోవద్దు. అది జస్ట్ మా జాబ్, అది మేము యాక్టింగ్ చేయడం అంతే, మా జాబ్ తప్ప అది వేరే ఏం లేదు. అది మనసు మీద తీసుకోవద్దు. ఏదో టైంపాస్కి చూస్తున్నామా, ఎంజాయ్ చేస్తున్నామా అంతవరకు తీసుకోండి, మనసు మీద తీసుకోవద్దని అందరికి ప్రతి వాళ్ళకి అదే చెప్తుంటాను ప్రతి ప్రోగ్రామ్స్లో కూడా. అండ్ చక్రవాకం తర్వాత మొగలు రేకులు ఇమీడియట్ ప్రాజెక్టా, గ్యాప్ వచ్చిందా? లేదు, ఇమీడియట్గా. ఇది ఫ్రైడే ఎండ్ అయింది చక్రవాకం, మండే నుంచి మొగలు రేకులు స్టార్ట్. సో యూ కంటిన్యూడ్ విత్ సేమ్ ప్రొడక్షన్ హౌస్. అవును. మొగలు రేకులు ఎన్ని ఇయర్స్ చేశారు? అది 5 years, ఇది 5 years. బట్ దీంట్లో కొంచెము నేను మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. మొగల్ రేక్ నుంచి సగం నుంచి బ్రేక్ తీసుకున్నాను. 2-3 ఇచ్చేసా, నాకు కంట్రోల్ అవ్వలే, గొడవ అయిపోయింది. అప్పటికి ఇంకా సీన్ బ్యాలెన్స్ ఉంది. మేడం వాళ్ళు ఫోన్ చేశారు midnight 2:30. ఇంకా సీన్ బ్యాలెన్స్ ఉంది, సరే ఇప్పుడు ఏమైనా కూడా రేపు మాట్లాడుకుందాము, ఆ సీన్ కంప్లీట్ చేసేయండి అని చెప్పారు. నేను ఓకే మేడం, నాకేం అభ్యంతరం లేదు, సీన్ కంప్లీట్ చేసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి సీన్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ డే మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఇప్పుడు వాడి వర్షన్ వాడు కరెక్ట్ అని చెప్పుకుంటారు జనరల్గా. వాడి వర్షన్ వాడు కరెక్ట్ చెప్పాడు. అక్కడ ఆ రోజు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడిగారు, వాడు అతని వర్షన్ అతను చెప్పాడు. అంబర్పేట శంకర్ అంటే ఒక సంచలనం అనమాట ఆ టైంలో. ఆయన యాక్చువల్గా ఆయనని రియల్గా చూస్తే మాత్రం చాలా సాఫ్ట్ పర్సన్, చాలా చిన్న పిల్లాడి మెంటాలిటీ అతనిది. అరే యాక్టర్స్ రా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఎలా అయితే అనుకుంటున్నారో ఆ ఇదిలో ఒక స్మాల్ స్క్రీన్లో ఒక పర్ఫార్మర్గా మిగిలిపోవాలి. నాకు అలాగే ఇంట్రెస్ట్ అనమాట.